దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత పిఏ ఆకాష్ స్టేట్మెంట్ను పటంచెరు పోలీసులు రికార్డ్ చేశారు. మెజిస్ట్రేట్ ముందు పిఏ ఆకాష్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత పిఏ ఆకాష్ స్టేట్మెంట్ను పటంచెరు పోలీసులు రికార్డ్ చేశారు. మెజిస్ట్రేట్ ముందు పిఏ ఆకాష్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, ఎమ్మెల్యే లాస్యనందిత పిఏ ఆకాష్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పటాన్చెరు పోలీసులు మెజిస్ట్రేట్ ముందు ఆ వాంగ్మూలాన్ని ఇచ్చి ఆకాష్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం అవ్వట్లేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆకాష్, లాస్య ఆకలిస్తుంది, తినడం కోసం వెళ్దామని చెప్పడంతో హోటల్స్ వెతుక్కుంటూ ఓఆర్ఆర్ పైకి వచ్చాము. దర్గా నుండి హైదరాబాద్ చేరుకున్న తర్వాత లాస్య కారులో ఉన్న తన అక్క కూతుర్ని ఇంకో కారులోకి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి మేము పటాన్చెరు వైపు ఓఆర్ఆర్ పైన నుంచి రావడం జరిగింది. ఆ సందర్భంలోనే యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ టైంలో అసలు నాకేం జరిగిందో అర్థం కాలేదు, పూర్తిగా నా మైండ్ అంతా బ్లాక్ అయింది అనేటువంటిది ఆయన చెప్పుకొచ్చాడు. ఇక దీనికి సంబంధించి పటాన్చెరు డిఎస్పీ వివరణ అడిగినటువంటి సందర్భంలో ముందు ఒక వెహికల్ వెళ్తుంది, ఆ వెహికల్ ని ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని కొట్టి కంట్రోల్ అవ్వక లెఫ్ట్ సైడ్ వెహికల్ ని ఇస్తాను. దాంతో ఏదైతే ఓవర్ అనుకున్నటువంటి రైలింగ్ ఉందో ఆ రైలింగ్ కు ఢీకొట్టి వాహనం ఆగిపోయింది. ప్రమాదం కంటే ముందే కారు ముందు పార్ట్స్ పగిలి కింద పడిపోయినట్టుగా కూడా కనిపించాయి. దాన్ని అంతటిని కూడా ఎంక్వైరీ చేస్తున్నామని పటాన్చెరు డిఎస్పీ చెప్పారు. నిర్లక్ష్యంగా అతివేగంగా కారు నడపడం వల్లనే ప్రమాదం జరిగింది అనేటువంటిది ప్రస్తుతానికి పటాన్చెరు డిఎస్పీ వివరణ ఇచ్చారు. ఇక ఈ మొత్తం ఇష్యూకు సంబంధించి కేవలం నిర్లక్ష్యంగా వాహనం నడపడం, ఆ నైట్ నిద్ర వస్తున్న సందర్భంలో ఒకసారిగా ముందు ఒక లారీ లాంటి వెహికల్ వెళ్తుంది, ఆ వెహికల్ ని చూసి దాన్ని తప్పించబోయి దాన్ని కంట్రోల్ కాక లెఫ్ట్ కు తీసుకొచ్చాను. అప్పటికే ఉన్నటువంటి కారు ముందు భాగం లారీ వెనక భాగానికి తాకినట్టుగా ఆడవాళ్ళు కూడా అక్కడ కనిపించాయి. దీంతో రైలింగ్ కు తాకడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. పటాన్చెరు డిఎస్పీ కూడా దీంట్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన వివరణ ఇచ్చారు. ఈ కారు నడిపినటువంటి ఆకాష్ నిర్లక్ష్యంగా ఉన్నాడు, అతివేగంగా ఉన్నాడు. ముందున్నటువంటి వెహికల్ ని ఢీకొట్టి అప్పటికే 200 మీటర్ల ముందు కారుకు సంబంధించినటువంటి ఫ్రంట్ భాగం పగిలిపోయింది. అది తాకగానే దాన్ని తప్పించబోయి లెఫ్ట్ సైడ్ కి వెహికల్ తీశాడు. దాంతో రైలింగ్ కు తాకి దాంతో ప్రమాదం జరిగి లాస్ట్ చనిపోయింది అనేటువంటి చెప్తున్నారు. ఎంక్వైరీలో ఇంకా మరిన్ని విషయాలు బయటకు పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రమాదం నిర్లక్ష్యంగా జరిగిందనేటువంటిది మాత్రం ఇప్పటిదాకా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. మమత. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.